ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఈసారి లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ మొత్తం ఎన్ని దశల్లో నిర్వహించనుంది? తొలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘకాలం సాగనున్న ఎన్నికలు ఇవేనా? దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల స్కెడ్యూల్ వెలువడినప్పటి నుంచి జూన్ 4న ఓట్ల లెక్కింపు వరకు ఈసారి ఎన్నికల ప్రక్రియ మొత్తం 82 రోజుల పాటు సాగనుంది. ఒకే విడతలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఏప్రిల్ 19న, ఆంధ్రప్రదేశ్కు మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒడిషా శాసనసభ ఎన్నికలను మే 13, 20న 2 దశల్లో నిర్వహించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలు భర్తీ చేసేందుకు కూడా స్కెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం 7 దశల్లో ఆయా చోట్ల ఉన్న ఉప ఎన్నికలు నిర్వహించనుంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఉండేందుకు పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది దాదాపుగా 1.5 లక్షల మంది విధులను నిర్వహించనున్నారు. తొలి దశలో మార్చి 20న నోటిఫికేషన్ వెలువడనుండగా మార్చి 27 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, మార్చి 28 నామినేషన్ల పరిశీలన, మార్చి 30 ఉపసంహరణకు ఆఖరు తేదీ. ఇక తొలి దశలో 102 స్థానాలకు పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రెండో విడతలో మార్చి 28 నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 4 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, ఏప్రిల్ 5 నామినేషన్ల పరిశీలనకు ఆఖరు తేదీ, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ ఏప్రిల్ 8గా నిర్ణయించింది. ఈ మొత్తం 89 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక మూడో దశలో 94 స్థానాలకు గాను మే 7న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 12 నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 19 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా ఏప్రిల్ 20న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 22న ఉపసంహరణకు ఆఖరి తేదీగా నిర్ణయించింది ఈసీ. ఇక నాలుగో విడతలో 96 స్థానాలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, నామినేషన్ల పరిశీలనకు ఏప్రిల్ 26, ఉపసంహరణకు ఆఖరి తేదీ ఏప్రిల్ 29గా నిర్ణయించింది ఈసీ. నాలుగో విడత పోలింగ్ మే 13న జరగనుంది. ఇక ఐదో విడతలో మొత్తం 46 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 26న నోటిఫికేషన్ వెలువడనుంది. మే 3న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, నామినేషన్ల పరిశీలనకు మే 4, ఉపసంహరణకు ఆఖరు తేదీ మే 6. ఐదో విడత పోలింగ్ మే 20న జరగనుంది. ఆరో విడతలో 57 స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ 29 నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ మే 6 కాగా నామినేషన్ల పరిశీలనకు మే 7వ తేదీ, ఉపసంహరణకు మే 9 ఆఖరు తేదీ. ఆరో విడత పోలింగ్ మే 25న జరగనుంది. ఇక ఏడో విడత పోలింగ్ 57 స్థానాలకు జరగనుండగా మే 7న నోటిఫికేషన్ వెలువడనుంది. మే 14న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ, మే 15న నామినేషన్ల పరిశీలన, మే 17న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ. ఇక ఏడో విడతలో 57 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ప్రపంచమంతా మన దేశంలో జరగబోయే ఎన్నికల వైపు చూస్తోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రతి ఎన్నిక ఒక పరీక్ష లాంటిదేనని, ప్రతి పరీక్షలోనూ విజయం సాధించాలనేది ఈసీ లక్ష్యమని రాజీవ్ కుమార్ తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 7 దశల్లో ఎన్నికల నిర్వహణపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలను ఇంత సుదీర్ఘకాలం ఎందుకు నిర్వహిస్తున్నారనే దానిపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై సీఈసీ రాజీవ్ కుమార్ బదులిచ్చారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సెలవులు, పండుగలు, పరీక్షలు వంటివి పరిగణలోకి తీసుకుని తేదీలు నిర్ణయించినట్లు చెప్పారు. భద్రతా బలగాల తరలింపును దృష్టిలో ఉంచుకున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఒకరికి అనుకూలంగా లేదా ఒకరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదని స్పష్టం చేశారు రాజీవ్ కుమార్. లోక్సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలై జూన్ 1వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది. స్వతంత్ర భారతదేశంలో
1951-52లో తొలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్నవి ఈ ఎన్నికలే కావడం విశేషం. అయితే తొలి పార్లమెంట్ ఎన్నికలు 4 నెలలకు పైగా సాగాయి. అప్పుడు ఏకంగా 68 దశల్లో పోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. 1962 నుంచి 1989 మధ్యకాలంలో 4 రోజుల నుంచి 10 రోజుల మధ్య ఉంది. 1980లో కేవలం 4 రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు ముగియడం జరిగింది. అత్యంత తక్కువ కాలం జరిగిన ఎన్నికలు ఇవే. 1980లో జనవరి 3 నుంచి 6వ తేదీ వరకు 4 రోజుల్లోనే ముగిశాయి. 2004లో 4 దశలకు 21 రోజులు పట్టింది. 2009లో 5 దశలు నెల రోజుల పాటు కొనసాగాయి. 2014లో 9 దశల్లో ఎన్నికలకు 36 రోజులు పట్టింది. 2019లో 39 రోజుల పాటు 7 దశల్లో నిర్వహించారు. తాజాగా 2024లో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. దేశంలో మొత్తం ఓటర్లు 96.8 కోట్లు ఉండగా అందులో పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు, ట్రాన్స్జెండర్స్ 48,000, 85కు పైగా వయసు దాటిన ఓటర్లు 82 లక్షలు, 20 నుంచి 29 మధ్య వయసున్న ఓటర్లు 19.74 కోట్లు, 18 నుంచి 19 మధ్య వయసున్న ఓటర్లు 1.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దేశంలో తొలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్నవి ఈ ఎన్నికలే కావడం విశేషం. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలై జూన్ 1వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది.